ఇప్పుడు మీరు చూస్తున్నది చదరంగం ఆట. ఈ ఆట మన భారతదేశంలోనే పుట్టింది. ఈ చదరంగం ఆటలో ఈ విధంగా ఉంటాయి. 8 సైనికులు, ముందు చూపిస్తున్నది 8 సైనికులు, 2 ఏనుగులు, 2 గుర్రాలు, 2 ఒంటెలు, ఒక మంత్రి, ఒక రాజు ఉంటాడు. ఈ తెల్ల రంగు గడిలో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఎదురుగా మళ్ళా నల్ల రంగు గడిలో కూడా ఉంటుంది. మొత్తము ఇద్దరు వ్యక్తులు ఆడడానికి ఉపయోగపడుతుంది. ఇద్దరు రాజుల మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చ జరగడానికి ఈ కనిపిస్తున్న ఆటను మన భారతదేశంలో కనిపెట్టడం జరిగింది. మీరు కూడా ఈ చదరంగం ఆటను ఆడి ఉంటే, ఈ చదరంగం ఆటను చెస్ బోర్డు గురించి, ఈ చెస్ ఆటను గురించి తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. నాకు మాత్రం ఈ చదరంగం ఆట చాలా బాగా ఇష్టము. చదరంగం ఈ ఆటలో ఏనుగు ఏ విధంగా వెళ్తుంది, గుర్రం ఏ విధంగా వెళ్తుంది, ఒంటె ఏ విధంగా వెళ్తుంది, సైనికుడు ఏ విధంగా వెళ్తాడు, మంత్రి రాజు ఏ విధంగా వెళ్తాడన్న విషయము ఈ చెస్ ఆటలో ఆడేవారు పూర్తిగా తెలుసుకొని ఆడడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే చెస్ బోర్డు మీకు ఆట అనేది తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. భారతదేశంలో ఇద్దరు రాజుల మధ్య రాజరికానికి సంబంధించిన సైన్యము, యుద్ధము సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి, రాజతంత్ర పథకాలు, యుద్ధ చర్చలు జరుపుకోవడానికి ఈ చదరంగం అనేది మన భారతదేశంలో పుట్టింది. భారతదేశంలో ఈ పుట్టిన చదరంగము ప్రస్తుతము చాలా ప్రజాదరణలో ఉంది. మన భారతదేశంలో చెస్ ఆటలో ప్రఖ్యాతిగాంచిన విశ్వనాథ్ ఆనంద్ గురించి మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు మాత్రం బాగా తెలుసు విశ్వనాథ్ ఆనంద్. భారతదేశానికి సంబంధించిన, భారతదేశంలో పుట్టిన ఒక చెస్ గ్రాండ్ మాస్టర్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఈ చదరంగం ఆట, చెస్ ఆటను ఆడి ఉంటే మీ ఫ్రెండ్స్తోనే ఆడారా, మీ ఇంట్లో ఆడారా, లేకపోతే స్కూల్లో మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా అన్న విషయాలను మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. అలాగే మీరు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్కు ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు కూడా భారతదేశంలో పుట్టిన ఈ చదరంగం ఆటను నేర్చుకొని ఆడే ప్రయత్నం చేయండి. అలాగే ఒకవేళ మీరు మీ పిల్లలకు ఇంట్లో ఈ ఆటను కూడా నేర్పించండి, మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించండి. మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.